ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. పైగా డబ్బులు కట్టమని వార్నింగ్లు ఇస్తున్నారు. పిచ్చమ్మా, దీని గురించి ఇంత ఆలోచించాలా? మావయ్య ఆ మిథునకిచ్చిన ₹1,00,00,000 కదా, అవి కొట్టేస్తే సరి. రేయ్, ఏంట్రా నువ్వు మాట్లాడేది? మావయ్య తాళాల గుత్తితో పాటు ₹1,00,00,000 సూట్ కేసు కూడా ఇచ్చాడు. ఆ కోటి మనం కొట్టేస్తే ఆ మిథున డిస్క్వాలిఫై. నెక్స్ట్ ఆ తాళాల గుత్తి నీ చేతికొస్తుంది. పాత సామెత అయినా ఒక్క దెబ్బకి 2 పిట్టలు. పర్ఫెక్ట్. అమ్మా, అవసరం మంది అయినప్పుడు ఆప్షన్ కోసం ఎదురు చూడకూడదమ్మా. రేయ్, పద. తీయరా. కల్పన, నీకు మేనర్స్ లేదా? రూమ్ లోకి వచ్చే ముందు పర్మిషన్ తీసుకొని రావాలి కదా. పర్మిషన్ తీసుకోవడానికి ఈ ఇల్లు ఎవరిది? మీదా, మీ అమ్మదా? అరే, ఈ ఇంట్లో మనం బెగ్గర్స్. మేనర్స్, పర్మిషన్స్ అవసరమా మనకి? మీకు మీ అమ్మకి? ఏయ్, ఏంటి మాటలు తేడా వస్తున్నాయి? మనుషులే తేడా అని అర్థమైంది కదా. ఏయ్, ఏంటి ఎటకారాలు? నువ్వు కాఫీ తీసుకురా, నా మూడ్ బాలేదు. నా మూడ్ చాలా బాగుంది. నువ్వు వెళ్ళి నాకు టీ తీసుకురా. అత్తయ్య, నాకు హల్వా తినాలనుంది. నాతో పాటు అందరికీ హల్వా చేసి పెట్టండి. కల్పన, రేయ్, భార్య మీద చెయ్యెత్తుతారా? నీ సంస్కారం ఇదేనా? చేయించు. ఏంటమ్మా భయపడుతున్నావా? నీకు రెస్పెక్ట్ ఇవ్వకపోతే ఇది నీ కోడలే కాదు, విడాకులిస్తాను, రోడ్డు మీదకి ఈడుస్తాను. చూడు, పెళ్ళాం గొడవకి దిగితే కుదిరితే ఒప్పుకొని సరెండర్ అవ్వు. అలా కాదని విడాకులు, వంకాయ టెంకాయ అని వాదిస్తే నోరు నొప్పి తలనొప్పి తప్ప నువ్వేం సాధించలేవు. మీ కొడుక్కి మీరైనా చెప్పండి అత్తయ్య. ఇప్పుడేంటి, నీకు హల్వా కావాలి అంతేగా? సరే, సాయంత్రం చేస్తాను, నువ్వు వెళ్ళు. కాస్త నేను రెస్ట్ తీసుకోవాలి. నేను రెస్ట్ తీసుకుందామనే వచ్చాను. మీరే బయటికి వెళ్ళండి అత్తయ్య. రేయ్, పద. వీళ్ళిద్దరు వాళ్ళకం చూస్తుంటే ఏదో తేడాగా ఉంది. ఉదయం నుంచి నీ పిల్ల రూమ్ లోంచి బయటికి కదిలి చావట్లేదు. ఇప్పుడేమో ఆ మిథున పిల్లలు కూడా అక్కడే ఉన్నారు. ఇదంతా మన కర్మరా బాబు. అమ్మా,
కర్ర విరక్కూడదు, పాము చావకూడదు అంటావు. ఆ కల్పనని 4 పీకుంటే కిచెన్ లోకి వెళ్ళేది. రేయ్, మన టైం బాగోలేనప్పుడు కర్ర కూడా పావై కూర్చుంటుంది. చూసావు కదా నీ పెళ్ళాల్లో వచ్చిన తిరుగుపాటు. మిథునాన్ని చూసి దీనికి ధైర్యం వచ్చిందమ్మా. ఈ రాత్రికి దాన్ని వదిలిపెట్టను. రేయ్, నీ పెళ్ళం పేపర్ వెయిట్ లాంటిది. ఎంత గిరిగిరిగిరిగిరి తిరిగినా అక్కడే ఉంటుంది. అది ఎక్కడికి ఎగిరిపోదు. కానీ ముందు ఆ కీస్ నా చేతిలోకి రానివ్వు. తన సంగతి ఎప్పుడైనా చూసుకోవచ్చు. నువ్వు కామ్గా ఉండు. కరెక్టేనమ్మా. సరే కానీ నేను వెళ్ళి ఆ మిథున్ని మాటల్లో పెడతాను. సందు చూసుకొని నువ్వు సూట్ కేసు తీసుకురా. మ్. సో ఈ బాస్కెట్ లో 30 యాపిల్స్ ఉంటాయి. గుడ్ ఈవినింగ్ మై కిడ్స్. గుడ్ ఈవినింగ్ డాడీ. మీకోసం ఎదురు చూస్తున్నానండి. ఆ, నేను వస్తానుగా. అయ్యో మిథున, నేను విప్పుకుంటాను, వదిలే. పర్లేదు శ్రీవారు. ఎందుకు నవ్వుతున్నారు బంగారాలు? డాడీ ఏమైనా చిన్నపిల్లాడా మమ్మీ? నువ్వు షూ తీస్తున్నావు? అవును, నాకు మీరిద్దరే కాకుండా 3వ బేబీ మీ డాడీ. అరేరేరేరే, ఈ జనరేషన్ లో కూడా భర్తని కొడుకులా చూసుకునే గొప్ప మనసుండటం నిజంగా మిథున దేవతే గౌతమ్. అత్తయ్య పొగిడినట్ట వెటకారం చేసినట్ట? చచ్చచ, నా మనసుకి ఏమనిపిస్తే అదే మాట్లాడతాను. అవును, మీ మనసులో ఏముందో కనుక్కోవడం చాలా కష్టం. చూడు, నేను తప్పు చేస్తే వెంటనే ఒప్పుకొని క్షమించమని అడిగేస్తాను. నా మనసులో ఎటువంటి కల్మషం పెట్టుకోను. నువ్వింకా ప్రణవి ఇష్యూ మనసులో పెట్టుకుని నా మీద కోపంగా ఉన్నావు కదూ? అక్కడ అమ్మమ్మ తప్పేం లేదని తాతయ్య చెప్పాడు కదా. చూసావా, పిల్లలు దేవుళ్ళు అంటారు. నా తప్పేమీ లేదని నా మనవరాలు చెప్తోంది. ఇప్పటికైనా నా మీద కోపం పెట్టుకోకు. నీ గొప్పతనం ఏంటో నాకు తెలుసు మిథునా. సరే, అదిగో ఆ చేతుకున్న వాచ్ కూడా తీ. అమ్మమ్మ, ఈరోజు అమ్మని స్కూల్ కి తీసుకెళ్ళా. మా స్కూల్ అందరికీ పరిచయం చేశాను. అవునా? తన గురించి ఇన్ని రోజులు నేను స్కూల్లో బ్యాడ్ గా చెప్పాను కదా, అందుకే ఇప్పుడు తీసుకెళ్ళి మా అమ్మ చాలా మంచిదని చెప్పాను. విరాజ్, ప్రిన్సిపల్ దగ్గర నుంచి అందరికీ పేరు పేరుని పరిచయం చేసింది. ఎంత ఆనందం వేసిందో తెలుసా? నా కూతురు అన్నిట్లో ఫస్ట్ డే కదా, తనతో పాటు నేను కూడా పాపులర్ మమ్మీ అయిపోయాను. తన మనసులో నా మీద ఎంత ప్రేముందో మాటల్లో చెప్పలేను. క్యూటీ. స్కూల్ పేరెంట్స్ మీటింగ్ కి తల్లిదండ్రులు వెళ్తేనే ఆ పిల్లల తప్పులు మనకు తెలుస్తాయి. దాంతోపాటు వాళ్ళ మనసులో మన మీద ఎంత ప్రేమ ఉందో కూడా తెలుస్తుంది. ఒక తల్లి తన బిడ్డనే పొత్తిళ్లలో మొదటిసారి చూసుకున్న ఆనందాన్ని నేను ఫీల్ అయ్యాను గౌతమ్. ఏదేవైనా ఉప్పు నిప్పులా ఉండే మీ తల్లి కూతుళ్ళు కలిసిపోయారు. అదే నాకు సంతోషం. ఈసారి పేరెంట్స్ మీటింగ్ కి ఇద్దరం కలిసి వస్తాం. డాడీ, పేరెంట్స్ మీటింగ్ అంటేనే అమ్మా నాన్న ఇద్దరు కలిసి రావాలి.
యాండి ఎక్కడికి వెళ్తున్నారు? ఫ్రెష్ అయ్యి వస్తాను మిథున. అయ్యో దేవుడా, కార్తికేయ దొరికిపోయేలా ఉన్నాడు. ఇప్పుడేం చేయాలి? డాడీ షూ రూమ్ లోకి తీసుకెళ్తున్నారు, బయట కదా పెట్టాలి. ఓ సారీ మర్చిపోయాను. పో